రితేష్ గారు. రితేష్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక ప్రొడ్యూసర్ చెర్రీ గారు అన్నట్టే వీళ్ళిద్దరు డేట్స్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు లాక్ అయి ఉంటుంది పొద్దున్న నుంచి 2-3 షిఫ్ట్లు కూడా చేస్తూ ఉంటారు. లైక్ సత్య గారి విషయంకి వస్తే ఇప్పుడు పెద్ద చేస్తున్నారు, వెంకటేష్ గారి సినిమా చేస్తున్నారు. సో చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. ఏంటి డేట్స్ ఎలా కేటాయించారు నిజంగా మీరు అన్నట్టు? అంటే ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేలో అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఆయన ఉండడం వల్ల నవంబర్లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంతే. సార్ సింపుల్ ఆన్సరా. సో చెర్రీ గారు మీరు చెప్పండి సార్. అంటే నిజంగానే వీళ్ళ డేట్స్ ఇచ్చి ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయడం అనేది కూడా ఇప్పుడు మీరు అనుకున్న టైంకి రిలీజ్ చేయడం కూడా ఈజీ కాదు కదా. సో అంటే రితేష్ గారు చెప్పినట్టు డెఫినెట్గా డేట్స్ రావడం అంత ఈజీగా మాకు దొరకలేదండి. హీ వాజ్ బిజీ విత్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్, ఎందుకంటే చాలా మూవీస్ చేస్తున్నారు సత్య ఎస్పెషల్లీ. సో ఆయన ముందే చెప్పాడు, నేను సెప్టెంబర్ అక్టోబర్లో ఆ టైంలో అవుతేనే బంచ్ కింద ఇవ్వగలుగుతాను, ఎక్కువ డేట్స్ ఇవ్వగలుగుతాను బల్క్గా, అప్పుడు నాకు చాలా ఫిలిమ్స్ ఫినిష్ అయిపోతాయి అని చెప్పడం జరిగింది. ఆగస్ట్ సెప్టెంబర్ వల్ల అక్టోబర్ నవంబర్ అయిపోయింది. సో నవంబర్ 17కి స్టార్ట్ చేశాను యాక్చువల్ షూటింగ్. సో ఇంకా అక్కడి నుంచి మటుకు మాకు చెప్పిన డేట్స్ ఇచ్చారు. మధ్యలో కొంచెం కొన్ని ఆబ్లిగేషన్స్ వచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది, బట్ దట్ వాజ్ ఓకే. బట్ ఫ్రమ్ నవంబర్ 17 onwards ఈ కెప్ ద డేట్స్. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఆయన కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ మేము క్లియర్గా చెప్పాము, అది అన్నీ ఆయన కరెక్ట్గా అరేంజ్ చేసి ఇచ్చారు. సో అలానే అందరూ అజయ్ గారండి, శ్రీనివాస్ రెడ్డి గారు అనండి, అందరు డేట్స్ కూడా ప్రాపర్గా సెట్ అయినాయి. ఎవరు డేట్స్ వేస్ట్ కాకుండా స్మూత్గా నవంబర్ 17 మటు చాలా స్మూత్గా జరిగింది షూట్. వెనల్ కిషోర్ గారు హాయ్ అండి. మీరు అంటే ఇది వరకు ప్రమోషన్స్కి వచ్చేవారు కాదు, సో చాలా లిమిటెడ్గా వచ్చేవారు. ఈ మధ్య ప్రమోషన్స్కి కనిపిస్తున్నారు, అయినా కానీ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారండి మీరు వస్తుంటే. అసలు మీరు వచ్చారా అని. అంటే అది కదండి, ఇప్పుడు ఈ రోజు అయితే ఈ ఈవెంట్కి రావడానికి కారణం మాత్రం త్రివిక్రమ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే షూటింగ్ మధ్యలో కూడా అప్పటికి నేను సత్య ప్రెషర్ పెడుతున్నాం, సార్ కొంచెం ఈవెంట్ ఉంది అంటే ఇద్దరు అదే షూట్లో ఉన్నాం అనమాట. సో పాపం ఆయన మేనేజ్ చేసి అప్పటికప్పుడు కొంచెం మాది కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసి పంపించారు. సో దానికి థ్యాంక్ యూ. అంటే కుదిరితే డెఫినెట్లీ వస్తానండి, అలా ప్రమోషన్కి రాకూడదని ఏమి ఉండదు, బట్ డెఫినెట్లీ. సత్య గారు అదే ఇప్పుడు ఆ డేట్స్ కేటాయించడం ఓకే, కానీ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు త్రివిక్రమ్ గారినో ఇంకొకరినో రిక్వెస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. డేట్ ఏమో దగ్గర పడిపోయిన 10 days ఉంది. ఏంటి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరు, మీ డైరెక్టర్? పెట్టుకున్నాను డేట్స్, కొన్ని డేట్స్ ప్రమోషన్ చేయడానికి పెట్టుకున్నాను డేట్స్. హవెవర్ ఆల్ ది వెరీ బెస్ట్. May 1st ఇంటర్నేషనల్ లేబర్ డే నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీ లేబర్ అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి, మీ అందరికీ టీంకి మంచి రిజల్ట్ రావాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు సత్యాల లేరు, సెట్ వేసుకొచ్చినట్టున్నారు, మీకు సెట్ వేసినట్టున్నారు కాబట్టి మీరు ఇవాళ నుంచి సత్య కాదు. మీరు ఇందాక 2 పాయింట్లు ఉంటున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అని ఇక్కడ మాట అంటే, ట్రైలర్లోనేమో ఐ డోంట్ డూ కామెడీ, ఐఎమ్ డన్ విత్ కామెడీ అని ఒక మాట. ఇందాక వెన్నెల కిషోర్ గారు సత్య ఫ్యాన్స్ అని అనగా నాకు ఫ్యాన్స్ అంటే బాబు అంటున్నారు ఆయన కథల నుంచి. మీరు ఈ సినిమాతో ఫ్యాన్స్ని సెపరేట్గా, అంటే మీరు కామెడీగా కాకుండా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి మీకంటూ ఫ్యాన్ ఫేర్ స్టార్ట్ అయ్యే సినిమాగా ఇది వస్తుందా? నిజంగా వాళ్ళే సార్ నా బలం నిజంగా. కాదు, నేను అడిగిన దాంట్లో హౌ ఫార్ యూ కుడ్ ఎంజాయ్ ది క్యారెక్టర్, ఫోర్స్డ్గా చేయవలసి వచ్చిందా లేదా నిజంగానే నచ్చి చేశారా, లేకపోతే దీని వెనక ఎంటబడి బతిలాడి డేట్లు లేవంటే వేరే వాళ్ళకి వెళ్తా అంటే నీకు దండం పెడతా అన్నా అని చెప్పి ఎంటబడి లేదు సార్, రితేష్ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చి చేశాను సార్. క్యారెక్టర్ నచ్చి చేశాను సార్. అంటే కాదు, ఇప్పటి వరకు మీరు కమీడియన్నే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాతో హీరో అయిపోతారా? లేదు సార్, ఇది కామెడీ స్పేస్లో ఉండే క్యారెక్టర్ అది. అంటే ఇప్పుడు హీరోలు ఎలా చేస్తారు, ఈ సినిమాని హీరోలు చేస్తే ఎలా ఉంటుందని నేను అలా చేశాను సార్. ఓకే, ఇప్పుడు హీరోలు హీరో అంటారు, అదే అలా చేశాను, కానీ అంటే కామికల్గానే చేశాను తప్ప సీరియస్గా అలా చేయలేదు సార్. బట్ సార్ సారీ టు డిస్టర్బ్ ద ఫ్లో కానీ చాలా కష్టపడ్డారు సార్ నిజంగా. మామూలుగా మనము ఆయన కష్టపడ్డారా అందరూ కష్టపడ్డారు? ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక హీరో కష్టం చూపించడానికి మనము ఈవెంట్లో ఒక ఏవీ పెడతామండి బేసిక్గా, స్టంట్స్ అవన్నీ పెడతాం. ఈయన ఫోటో పెడితే సరిపోతుంది సార్, ఎందుకంటే ఆయన వేసుకున్న విగ్ అన్ని రోజులు సార్ చెప్తున్నాను చాలా కష్టం సార్. అది మాత్రం కష్టం సార్, దానికి మాత్రం నిజంగా కష్టపడ్డాను నిజంగా. అంటే ఆయన సడన్గా ఒకరోజు విగ్ తీసి వస్తే సార్ నిజంగా నాకు
నేను గుండు కొట్టుకున్న తర్వాత మనం సడన్గా ఫస్ట్ టైం స్నానం చేస్తాం కదా సార్, ఫుల్ ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సార్, ఏదో తెలియని రిలీఫ్, నా అటాచ్మెంట్స్ అన్ని పోయి అలా అనిపించింది చూడగానే. అలా ఎందుకంటే చూడడం కూడా కష్టం సార్, మా కష్టం కూడా అదే అలా చూడడం. ఓకే, పొద్దున్న అందరం కష్టపడ్డాం సార్. పొద్దున్న పెట్టేవారండి, ఆ క్లిప్స్ అవి పెడతారు సార్, ఈవినింగ్ వరకు అది చాలా నరకంగా ఉంటుంది. సెట్లోనే మీకు సెట్ వేసారనమాట. అంతే సార్. అవునండి. అంటే వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ యూ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? ఒక ప్రోటగనిస్ట్ లీడ్ క్యారెక్టర్గా ఫిల్మ్ అంతటిని మీరే లీడ్ చేయాలి కదా. ఏంటంటే సినిమా అంతా యాక్ట్ చేయడం, ఇది సెగ్మెంట్లుగా జరుగుతుంది సార్ సినిమాలో. Okay. ఒక్కొక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్, ఓకే, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్రతి షూటింగ్ చాలా ఫన్గా జరిగింది. అది ప్రతి సినిమాలోని ప్రతి వాళ్ళకి జరిగేదేనండి ఇంటరాక్షన్, ఎంజాయ్మెంట్. లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది, రోజు కట్టుకోవాలి. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఈ ఫిల్మ్లో మీరు ఎంజాయ్ చేసిన ఇమోషన్ కానీ, లేకపోతే డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్లో ఛాలెంజ్ కానీ, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్? అంటే సీన్స్లో కొంచెం క్వర్కినెస్ ఉంటుంది సార్ రితేష్ రైటింగ్లో. సో అది చేసి ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కొంచెం సింక్లో ఉంటాం. అంటే నేను ఏదైనా ఇంప్రవైజ్ చేసినా అది వద్దని ఇది వద్దని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అది షూటింగ్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఓకే సార్, మీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో ఇట్ ఎడంబరేట్స్ ద హోల్ ఫిల్మ్. మీరు ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా జెట్లీ అనే సినిమాని ఈ కామెడీ జానర్లోకి తీసుకెళ్ళడానికి ఒక సీరియస్ కంటెంట్ అది, బట్ యూ టర్న్డ్ ఇట్ టు ఏ కామెడీ జానర్. వాట్ ఈస్ ది వాట్ యూ కాల్ ల్యాబొరేటరీ వర్క్ ఈ అండర్? బేసిక్గా టర్న్ అయ్యేది బేసిక్గా హీరో క్యారెక్టరైజేషన్ బట్టండి. సో ఏ యాక్టర్ చేస్తే యాక్టర్ బట్టి డిజైన్ అయ్యే స్టోరీ అనమాట. ఆర్ యూ హ్యాపీ విత్ హిమ్? యా వెరీ హ్యాపీ అండి. సో సత్య అనుకున్నప్పుడు సత్య క్యారెక్టరైజేషన్ తగ్గట్టు మొత్తం మూవీ ఏంటంటే స్క్రిప్ట్ ఎలా ఉంది అని. సో బేసిక్గా బీట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఈయన యాడ్ అవ్వడం వల్ల కొంచెం కామెడీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, మిస్ వరల్డ్ అండ్ యూ మస్ట్ have been exposed to the world cinema and the international standards, how this kind of films, because now that Cherry Haru has told it is the first of its kind in Telugu particularly. And what is the what is the difference you felt when you acted or when you were on the set? What is your best feeling, because it differs from all the rest of the films? You're so right. I mean, this is the gold standard. This is exactly what the world looks at and goes, wow, this is cinema. So definitely मैं ऐसा कहूँगी कि I learned a lot. There was plenty that I was able to take back. I was, of course, I was nervous. I was learning, but in the process, I also observed that there's a lot of dedication and hard work that people put into the Telugu film industry. It is incredible how hard I've seen every single member work, and they made life, I can speak on my part as an actor, they made life easy for me so much. All I had to do was be completely prepared in what I'm doing, go on set, and that's my job. I wasn't stressed out about other things because the work was done so well by the entire team. I'm very happy for your happiness in your answer, but I spoke about the content, the espionage on a flight board, you know. You must have seen many films on international arena. Can you compare this film with any other film that you have seen till now? There are a few movies, you're right. There are many movies that kind of follow the pattern of being on a flight, and this is 80% shot on a flight. So, in terms of the content of the movie, there are a lot of similarities in terms of, I can talk from an actor's point of view. So I told you what my experience was. Not from the content point of view? The movie makers are sitting right there, so I think they would be able to answer it with more detail, and the correct answer would come from them. I think I wouldn't be the right person to answer that question. So you have to answer the director, sir, for that. I was asking if I've seen movies from all around the world. So then how does this compare to that, the content of the movie? అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే మిషన్ ఇంపాసిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా ఉంటుంది అలా. వెన్నెల కిషోర్ గారు సార్, That is what exactly I wanted to know you from. You landed on the same point. కిషోర్ గారు సార్,
కిషోర్ గారు సార్ సార్ ఇందాక నుంచి మీలో ఎన్నో భావాలు అణుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. డైరెక్టర్ గారికి కూడా ఏదో రాసి చూపిస్తున్నారు, ఏంటి అసలు? లేదు సార్, ఇది మీసం తీసేయచ్చా అని అడుగుతున్నాను సార్. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, సఫికేషన్గా ఉంది, వద్దు అన్నాడు అందుకని. అదే ప్రాబ్లం, మీకేమో ఆయనకేమో విగ్ ప్రాబ్లం, మీకేమో మేసల్ ప్రాబ్లం. సార్ కష్టే ఫలి సార్, అంతే. నైస్. సత్య గారు సార్, మత్తు వదలరా 2లో చిరంజీవి గారి డ్యాన్స్కి, చిరంజీవి గారి పాటలకి డ్యాన్స్ చేస్తారు మీరు. అది ఆ సినిమాకి సెకండ్ హాఫ్కి చాలా బాగా హెల్ప్ అయింది. అలాంటి ఎలిమెంట్స్ ఏమన్నా పెట్టారా ఇంక సినిమాలో? ఎట్లీ లేదు, ఏం డాన్స్ లేదు. డ్యాన్స్ అలాగే ఏం లేదు సార్. ఓకే. చెరి గారు సార్, మీకు తెలిసిందే కొన్ని థియేటర్స్ పర్సంటేజ్ సిస్టంలో 30th నుంచి లాస్ట్ డేట్ అని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. 23 థియేటర్స్. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ చాలామంది దాన్ని అపోజ్ చేశారు. మీది May 1 మీ ఫస్ట్ సినిమా మీదే రిలీజ్ ఇది అయ్యాక ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీ? అంటే వాళ్ళు యూనిలేటరల్గా డిసిషన్ తీసుకున్నారండి, కొన్ని థియేటర్స్లో పర్సంటేజ్ సిస్టమ్ కంపల్సరీగా పెట్టేస్తామని చెప్పి. బట్ అది యాక్సెప్ట్ చేయలేదండి. ఛాంబర్స్లో మళ్ళీ మన రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాము. ఏదైనా సరే అందరూ ఒకరు కాంటాక్ట్ కలెక్టివ్గా కూర్చొని డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ కదండి. ఎందుకంటే బికాస్ ది ఎగ్జిబిటర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఎగ్జిబిటర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ ఎనీ వన్ కెన్ ఇండిపెండెంట్లీ వర్క్ ఆన్ దేర్ ఓన్. సో ఏదైనా సరే కలెక్టివ్ డిసిషన్ ఉంటే బెటర్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఫిలిం ఛాంబర్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ మీటింగ్ టు discuss the matter. So till such time I'm hoping that status quo will remain. సో May 1 నుంచి ఏమీ ఇన్సిడెంట్ అనేది ఉండదు? ఇన్సిడెంట్ ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి కూడా పెట్టిన రిక్వెస్ట్ కరెక్టే కదండి. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కంటెంట్ ఇస్తేనే వాళ్ళు కూడా ఎగ్జిబిట్ చేయగలుగుతారు కదండి. సో అట్ ద సేమ్ టైం ఎగ్జిబిటర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రొడ్యూసర్స్ ఏమైనా ఉంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టివ్గా కూర్చొని మాట్లాడదాం అనుకున్నాము. సో దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయండి. ఐ డోంట్ ఫోర్సీ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ May 1 అనమాట. ఓకే. సో నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్లో ఎవరైతే ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేశారో అందులో మైత్రి చాలా కీ రోల్ ప్లే చేసింది. రవి గారు న్యూమరస్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు యాక్చువల్లీ. బట్ ఏదైతే 23 థియేటర్స్ ఎవరైతే పర్సంటేజ్ సిస్టమ్ అంటున్నారో అందులో మైత్రి ఆపరేట్ చేస్తున్న విమల్ కూడా ఉంది. అంటే మీరు ఒక చోటేమో మేము పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటే కరెక్ట్ కాదండి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది అదే క్లియర్గా తెలంగాణ దట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి నాకు తర్వాత చెప్పారండి. సో మీరు యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్? నో, డెఫినెట్లీ నాట్ అండి, డెఫినెట్లీ నాట్. వీల్ నాట్ పార్టిసిపేట్, వీల్ పార్టిసిపేట్ అకార్డింగ్ టు ద కలెక్టివ్ డిసిషన్. సో అంటే మీ మైత్రి ప్రమేయం లేకుండా మైత్రి విమల్ది ఒక మిస్కమ్యూనికేషన్ జరిగిందని నేను విన్నానండి. బికాస్ ఐ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దోస్ డిస్కషన్స్. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది, బై మిస్టేక్ పేరు వచ్చిందని విన్నాను. సో దాన్ని ఇన్ ఎనీ కేస్ వీ డిఫర్డ్ ద హోల్ థింగ్ కదండి ఇప్పుడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా కండెమ్ చేస్తే ఒక ప్రెస్ నోట్ మేము ఇవ్వలేదండి అఫీషియల్ ప్రెస్ నోట్. అక్కడ నుంచి ఎగ్జిబిటర్స్ మైత్రి ప్రొడ్యూసర్స్ వుడ్ ఆల్రెడీ గివెన్ ఏ స్టేట్మెంట్ టు దట్ ఎఫెక్ట్. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ అండి. రితేష్ గారు, సార్ ఇందాక చెర్రీ గారు చెప్తూ ఇక్కడ 80% ఆఫ్ ది ఫిలిం ఫ్లైట్లో చేసినట్టు చెప్పారు కదా. యాక్చువల్గా సోఫార్ మనం తీసుకుంటే మన ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఫ్లైట్లో సినిమాలు అంటే యాక్చువల్లీ యాక్షన్ బేస్డ్ ఉంటాయి, లేదంటే థ్రిల్లర్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. వాటికే ఎక్కువ ఆదరణ ఉంది. మీరు కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళారు కదా, ఏంటి మీ అంటే ఇందులో అన్నీ మిక్స్ ఉంటాయి సార్. సో యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ట్విస్ట్స్, సస్పెన్స్ అన్నీ మిక్స్ అయ్యే ఉండేది ఇదే. సో సత్య యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఆ కామెడీ అనేది ఆ క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చే కామెడీ త్రూ వచ్చే కామెడీ ఉంటుంది. అదే నేను అడిగేది అదే అండి. ఇప్పుడు ఒకసారిగా కామెడీ చేస్తే థియేటర్లో ఉన్న ఆడియన్స్కి ఇంత ముందు చూసిన సినిమాలకి కంపారిజన్ వస్తుంది కదా, సో సాటిస్ఫై అవుతారా అన్నాడు. అవుతారండి. అంటే నేను చూసిన ఫ్లైట్ మూవీస్ అయితే అన్నీ సీరియస్గానే వచ్చాయండి. ఏవి ఇప్పుడు తెలుగులో అయితే ఏం రాలేదు ఫ్లైట్వి. ఇంటర్నేషనల్ కూడా మ్యాక్స్ సీరియస్ మూవీసే వచ్చాయి. సో ఇదైతే కొత్తగానే ఉంటుంది, తెలుగులో కూడా కొత్తగానే ఉంటుంది. సరే గారు, సో యాక్చువల్గా ఇప్పుడు వెనల్ కిషోర్ గారు కానీ సత్య కానీ డైలీ బేస్ పేమెంట్ తీసుకునే ఆర్టిస్టులు వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళని బ్లాక్ చేశారంటే ఎలా? మీరు అంటే సార్ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతేనే సినిమా చేస్తాం కదండి, అది ఎందుకు చేస్తామండి. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా కేర్ఫుల్గా ఉంటున్నాం, దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకునే చేస్తున్నాము. సో ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, సో దర్ ఇస్ నో ప్రాబ్లం. రియా గారు, సత్య యాక్చువల్గా కమెడియన్స్ హీరోలుగా చేసిన సినిమాలకి అంటే సక్సెస్ అయిన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది.
అఫ్ కోర్స్ మీ ముందు వెన్నెల కిషోర్ గారు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా ఏంటి అసలు? నా సజెషన్స్ తీసుకోకపోవడమే గొప్ప యా డబ్బు 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 అని రాసింది సార్ ఇంత క్వశ్చన్కి. కిషోర్ చిన్న మూవీ గుర్తొచ్చి. రియా గారు, కిషోర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. సో వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ అండి? సత్య గారి గురించి చేశారా, రితేష్ రాణా గారి స్టోరీ గురించి చేశారా? Of course. No, what a wonderful team. First of all, ये team ने पहले movie की हुई है पहले. So I had watched those movies and I was very, very impressed, first of all. And I was also honored that they offered the movie to me in the first place. I saw the entire script and I was just blown away at how different the character is. Because not only is the whole movie different, in specific, if you look at Shivani Roy's character, बहुत ही अलग है. It's not like anything I have seen, any other scripts I have gone through before. इसलिए I had to. I love versatility, so I just had to go for it. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు ఎలా అనిపించింది? He's the best man. Yeah, he is. He's exactly how he's on screen. He's very funny. He's very, yeah. He would make you feel comfortable. Like if there is a lot of tension, you know, when I come in and I'm like, oh my god, I don't speak the language. So when he's there, he's like, you know, cracking jokes. He's always making sure that everyone is feeling comfortable. So it feels very comforting, put it that way. Yeah. ఆల్ ద బెస్ట్ అండి. సత్య గారు, అబద్ధం. సత్య గారు, ఒక క్వశ్చన్. సత్య గారు, ఏ హీరోకి ఈ అచీవ్మెంట్ దొరుకుతుందో లేదో తెలియదు. మీరు టాలీవుడ్కి చాలా నీడ్ ఉంది ఒక కమెడియన్గా, అండ్ ఇప్పుడు లీడ్గా చేస్తున్నారు, అండ్ పక్కన ఒక మిస్ యూనివర్స్ని ఫీమేల్ లీడ్గా పెట్టుకొని ఇది చేయడం, క్యాస్ట్ చేయడం అనేది డైరెక్టర్ గారు గొప్పతనం అండ్ మీ అదృష్టం అనుకుంటున్నారా? డైరెక్టర్ గొప్పతనం. సో నార్మల్గా ఇంత మంచి అదే ఒక మిస్ వరల్డ్ని పెట్టి ఒక రొమాంటిక్గా అలా చూపిస్తారు. ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ? ఓకే ఓకే రితేష్ గారు, సో మీ సినిమాలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము. ప్రతి సినిమాలో ట్రెండ్కి తగ్గట్టు మీమ్స్ని కానీ ట్రోల్స్ని కానీ వాట్ ఎవర్ అంటే సొసైటీలో ప్రెజెంట్ జరిగే థింగ్స్ అన్నిటిని మీరు రిఫ్లెక్ట్ చేస్తారు బిగ్ స్క్రీన్ మీద, స్పూఫ్ లాగా. సో ఈ సినిమాలో ప్రెజెంట్ ఇప్పుడు పాస్టర్ల వల్ల చాలా క్రైమ్లు కానీ, తర్వాత ఆయన ఉన్నారు కదా, సో ఆ కేటగిరీ వల్ల జరిగే క్రైమ్లను కానీ ఏమైనా స్క్రీన్ మీద చూపించబోతున్నారు? ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమీ చూపెట్టట్లేదు, ఏమీ లేవు. ఒకటో తారీఖు మొత్తం. కిషోర్ గారు, ఇక్కడ మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీరు రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ కూడా చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రైటింగ్ పరంగా మీరు రితేష్ గారు బోత్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అని అనుకోవచ్చు కామెడీ విషయంలో. అట్లాగే మీరేమంటారు? లేదు సార్, హీఈస్ వే టు ఎఫిషియంట్ అసలు, అండ్ డెఫినెట్లీ లెర్నింగ్ ఫేజ్ అండి ఆయనతో ఉండడం, అండ్ ఐ రియలీ ఎంజాయ్ హిస్ రైటింగ్. సో అలా నవ్వినా సరే ఆయన హంబుల్గా ఉంటాడు, బట్ ఆయన రైటింగ్లో వేరే లెవెల్ అండి, నో డౌట్. ఓకే సత్య గారు, మీ షర్ట్ లోపల పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు, ఏంటి దాన్ని రివీల్ చేస్తున్నారా? ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది, ఇందాక ఏదో అడిగారు క్వశ్చన్ మా వాళ్ళు. చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే, సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే, అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు, అట్లాగే అట్లా ఏం కదా. ఓకే, ఏంటంటే మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి ఒక ఏనన్నాడు అలా అంత పెద్ద మాటల, అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లాగే. అవునండి, డబ్బుల గురించి బాగా వచ్చినాయా అంటున్నారు. ఈ సినిమా లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి సినిమా అయితే. వెన్నెల కిషోర్ గారు సార్, వెన్నెల కిషోర్ గారు సార్, హాయ్ సార్, హాయ్
మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. బట్ ఓకే, మీడియాతో మీరు వెంటనే చెప్పాను సార్, మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు, ఈ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలియదు కానీ, బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో? వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్, అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్, ఎస్. అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్, మరి అందరం ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్గా యాక్చువల్గా నాకు కొంచెం కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా అంటే. అదే ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు చూడు. నాది కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్, అమ్మాయి టైప్ అనమాట, కొంచెం ఆ పర్సనాలిటీ. సో ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం నాకు భయం, ఇంకేం లేదు సార్. బట్ వెన్ యూఆర్ ఎ స్టార్ మీరు అది అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. మీకు ఏమో అంటే సొంతగా నాకు ఇంకా అంత నమ్మకం లేదు సార్, కొంచెం లేదు, నాకైతే నమ్మకం లేదు. బట్ లేకపోతే ఏంట్లే మాట్లాడేది ఏదో చూసుకోండి, ఆ స్టేజ్కి ఇంకెళ్ళలేదు సార్. ప్రస్తుతంగా అయితే ఇంకా స్టిల్ లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నాకు మీరంటే భయమే. మీరు తెలియట్లేదు కానీ చాలా షివర్ అవుతుంది లోపల. ఈ మోకాల కింద నుంచి చెమటలు వస్తుంది, అది కనబడదు అంతే. నా బయటకు అలా ఉంటా. శ్రీనివాస్ గారు కాదు, ఈ క్యారెక్టర్ సత్యతో యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం లీడ్ యాక్టర్గా చేస్తున్నాం, మీరు ఆల్రెడీ చేశారు అనుకోండి. అవును సార్, అవును సార్. మీరు వాట్ ఈస్ ది గైడెన్స్ రియలీ కుడ్ గివ్ హిమ్ అండి? ఏదైనా డిస్కషన్స్ జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? అంటే అదిగా సార్, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాను అనుకోండి సార్, ఒక గైడెన్స్ ఇవ్వడానికన్నా బాగుంటుంది. ఫెయిల్యూర్లో కూడా గైడెన్స్ ఇవ్వచ్చు సార్, మీరు చేసిన పొరపాట్లు మీకు ఏంటో మీకు తెలుసు. అదే అవన్నీ నాకు తెలుసు సార్ నా జర్నీ. సో కిషోర్లా కాకుండా నేను నాలాగా వెళ్తున్నాడు, సక్సెస్ఫుల్ అవుతున్నాడు. సో గాడ్ బ్లెస్, ఐ రియలీ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్. ఎందుకంటే నేనైనా శ్రీనివాస్ రెడ్డి అయినా సార్ మాకు చాలా ఇష్టమైన పర్సన్ అతను పర్సనల్గా ఎన్నో ఇయర్స్ నుంచి. అండ్ ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ వీ బోత్ విల్ బి రియలీ హ్యాపీ. సార్ ఇన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్కి రావాలనిపిస్తుందా సార్? మీరు ఖచ్చితంగా ప్రమోషన్ ఖచ్చితంగా వస్తాను సార్, కుదిరితే. రితేష్ ఖచ్చితంగా, డెఫినెట్లీ. సో బేసిక్గా అంటే మీ సినిమా అనేది మే 1st యూఆర్ నాట్ యాక్చువల్లీ ప్లాన్ డేట్. ఈ పెద్ద పోస్ట్ పోన్ అవడంతో మీరు ప్రీపోన్ చేసుకొని వచ్చున్నారు కదా. సో ప్రొడక్ట్ అనేది ఎంతవరకు రెడీగా ఉండింది? ఆల్రెడీ అంటే మేము 1, 8, 15 మూడింటికి ప్రిపేర్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఓకే, ఎందుకంటే ఈ మేడే ఈ ఇంక్లూజన్స్ అన్ని కూడా లాస్ట్ మినిట్లో లేదు, మూవీలో మాకు బాగా సింక్ అయింది. బేసిక్గా ఫ్లైట్లో మేడే అని ఉండింది. సో కరెక్ట్గా మాకు డేట్ అలా కుదిరి వర్కౌట్ అయింది. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమాకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో అది ప్రతి సినిమాకి ఉందండి. ఈ సినిమా ఓన్లీ హీరో గారు డబ్బింగ్ అయితే టెన్షన్ ఉండదు, అంత పర్ఫెక్ట్గానే ప్లానింగ్ జరుగుతుందండి. కాపీ రెడీ అయిపోతే టైంకి ఏం ప్రాబ్లం, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి 90% ఫిలిమ్స్కి వింటూ ఉన్నాం లాస్ట్ మినిట్ వరకు ఫస్ట్ కాపీ అవ్వకపోవడం అనేది. సో ఇప్పుడు ఇంకా ప్రీపోన్ చేయడం వల్ల ఇంకా రితీష్ అంటే యూఆర్ సమ్ ప్రీపోన్ కాదండి, అంటే ఫస్ట్ నుంచి 1 అనేది మేము టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. 1 లేదా 18, 15 అంటే మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా బెటర్మెంట్ కోసం ఎక్కడో అక్కడ ఎడిటింగ్లోనో లేదా లేదండి, అలా బెటర్మెంట్ చేస్తాం. లాస్ట్ మినిట్ వరకు చేయను, ముందే ఫిక్స్ చేసే బెటర్. మీరు లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని అనాలి ఒకసారి అని అన్న. సత్య అంటే ఇప్పుడు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదంటే వెన్నెల కిషోర్ కానీ ఇద్దరు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కూడా హీరోలుగా ప్రయత్నించి వాళ్ళు కూడా హీరోలుగా మినిమల్ హిట్స్ కొట్టి ఉన్నవాళ్ళే. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ రోల్స్కి కూడా మీకు కూడా ఒక మైండ్ సెట్ ప్రిపేర్డ్ ఉంటారు కదా, లేదు హీరోగా చేస్తూనే ఇది చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా ఓన్లీ కామెడీ రోల్స్ చేయొచ్చు అనేది. సో అలా ఏం ప్రిపరేషన్ ఉండిందా? ప్రిపరేషన్ ఏం లేదు సార్, ప్రిపరేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చిన డైరెక్టర్స్ అంటే చేసిన డైరెక్టర్స్ తోటి వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి, హీరోల నుంచి అయ్యి. కానీ వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ఎలా నేను ఇది సెట్ అవుతానని చెప్తే ఆ క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్తానండి. లీడ్ ఒకటి ఏంటంటే పర్టికులర్గా నాకు నచ్చి కథ అది నచ్చి నిజంగానే జనాలకు నచ్చుద్ది ఇది అనుకుంటే నేను చేస్తానండి. లేదంటే రెగ్యులర్గా కామెడీ రోల్స్ రెగ్యులర్గా చేస్తాను. అసలు ప్రమోషన్ల కింద నుంచి వెన్నెల కిషోర్ గారిని అందరూ అంటున్నారు కానీ అసలు మీరు దొరకరు అసలు మీడియా. అమ్మయ్యా, సో అసలు భయ్యా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ లాట్. సో అసలు మీరు మీడియా ఇంటర్వ్యూస్ స్టేజ్ ఫియర్ అండి నాకు. స్టేజ్ ఫియర్ ఓకే, బట్ మీడియా ఇంటర్వ్యూస్ కానీ ఇంటర్వ్యూస్ ఇవి చేస్తున్నానండి ఇప్పుడు తప్పట్లేదా? తప్పక చేస్తున్నారా? లేదండి చేస్తున్నానండి. నేను దానికి టైం ప్రతి మూవీకి మీరు చూస్తే చాలా ప్రమోషన్స్ చేశాను నేను. సార్ బేసికల్గా వాళ్ళిద్దరు ప్రమోషన్స్ రాకపోవడం కారణం వాళ్ళంత బిజీ యాక్టర్స్ ఇంకెవరు ఉండరండి, అది మెయిన్ రీజన్.
బికాజ్ వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి ఒప్పుగా ఉండదు. ప్లస్ ఇట్స్ నాట్ ఫేర్ ఆల్సో ఫర్ అస్ టు ఎక్స్పెక్ట్ దెమ్ టు వర్క్, అండ్ ద మెయిన్ రీజన్ ఈస్ దట్ బికాస్ దే వెరీ బిజీ అండ్ ట్రూ అంటే కాకపోతే మత్తువాదులు 2 తర్వాత సత్య ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి మీడియాలో ట్రై చేయని వాళ్ళు ఎవరు లేరు. బట్ స్టిల్ సత్య సక్సెస్ఫుల్గా అవాయిడ్ చేశారు అసలు అది. శ్రీనివాస్ గారు హాయ్ సార్. సార్ కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ కూడా తర్వాత న్యూస్లో చర్చలకు జరిగేటువంటి సెన్సిబిలిటీస్ ఉంటాయి. అయితే మీ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత, మేడే రిలీజ్ అయిన తర్వాత అలాంటి సెన్సిబిలిటీస్ని ఏమైనా టచ్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా సినిమాలో? ప్యూర్ ఆన్ ఓన్లీ కామెడీ పాయింట్లోనే వెళ్తుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇది రాసింది సెన్సిబుల్ ఉన్న వ్యక్తి, అందుకనే ఆయన అడగంగానే ఏం ఆలోచించకుండా చేసా, చాలా పద్ధతిగానే ఉంది. మీరు సాటిస్ఫై ఉన్నారు సార్ ఈ క్యారెక్టర్ తోటి? అవునవును. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎంతమందో డైరెక్టర్లతో చాలా మంచి టాప్ ర్యాంకింగ్ డైరెక్టర్స్ అందరితోనే చేశారు, అన్ని పెద్ద పెద్ద హిట్స్లో చేశారు. ఆల్వేస్ యూ క్యాటర్ టు కామెడీ, ఇట్ వాజ్ వెరీ ఫన్ లవింగ్. ఇప్పుడు ఈ డైరెక్టర్ మన వెరీ యంగ్ అండ్ వెరీ న్యూ, ఆల్మోస్ట్ విత్ 1 to 3 ఫిల్మ్స్ ఈయన తాలూకా ట్రీట్మెంట్లో మీరు ఫీల్ అయిన ఫ్రెష్నెస్ ఏంటి సార్? మామూలుగానే రెగ్యులర్ పంచులు లేకపోతే రెగ్యులర్ అంటే మామూలుగా స్క్రిప్ట్ చదివితే అలా అనిపిస్తుందేమో కానీ ఆయన తీసే విధానం, ఆయన చూసిన విధానం వేరే ఉంటుంది. అది మనం చెప్పినప్పుడు కూడా వచ్చి కొంచెం ఇలా ఇక్కడ తగ్గించండి అని చెప్పడం, ఆ టైమింగ్ వేరే. ఒక్కొక్కరికి ఇప్పుడు ఈవీ గారికి ఒక స్టైల్ ఉంటుంది, అవును. అలా అందుకే రితేష్ గారిది అదో గమ్మత్తైన స్టైల్ అనమాట. అది మనం చేసిన దాకా కూడా ఊహించలేం. వెళ్ళి ఇలా 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 చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిందే బెస్ట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంటే వర్మ గారి సినిమాలోని బ్రహ్మానందం గారు చేసినప్పుడు మీ అందరికీ ఆల్మోస్ట్ కులగురువులా కదా బ్రహ్మానందం గారు. ఆయన వర్మ గారి సినిమాలో చేసినప్పుడు మొట్టమొదటిసారి ఈ టుక్ ఏ టర్న్ ఇన్ హిస్ కెరీర్. మీకు అలాంటి టర్న్ వచ్చే క్యారెక్టర్ ఇది కాదు, అంత టర్న్ వచ్చేది కాదు, ఒక టర్నింగ్లో వచ్చే క్యారెక్టర్. సత్యాన్ హియర్ అంటే యు బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ రితేష్ రాణా గారు కూడా. అంటే మనకు మత్తువదలరా 2లో ఒక డ్యాన్స్ కూడా చేశారు మీరు. సో ఆ మత్తువదలరా 2 ప్రీవియస్గా చూపించారా మెగాస్టార్కి ఏమన్నా, లేకపోతే ఏదైనా జరిగిందా? ఆర్ ఎల్స్ ఎనీ అప్రిషియేషన్ ఆయన సినిమా చూసి ట్వీట్ చేశారు. ప్లస్ నేను విశ్వంబర వర్క్ చేశానండి ఆయనతో, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మీడియా సమక్షంలో కూడా ఆయన చెప్పారండి. అంటే ఈ ఫిల్మ్లో కూడా మీరు టీ-షర్ట్ మెగాస్టార్ రిఫరెన్స్ లా వేసుకున్నాం అంతే. ఎనీథింగ్ రిలేటెడ్ టు మెగాస్టార్ ఇన్ దిస్ జెట్లీ? రిలేషన్ ఏమి ఉండదు కానీ రిఫరెన్సెస్ రిఫరెన్సెస్ ఉంటాయి. సుదర్శన్ గారు మీరు ఆన్సర్ చెప్పచ్చు. లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు దాకా మిమ్మల్ని చాలా డిఫరెంట్ పాత్రలో ఊహించుకున్నాం. ఫస్ట్ టైం అసలు మా ఊహల్లో కూడా రాని పాత్రతో మీరు మా ముందుకు కనిపించారు. నేను అడగనండి అలాగా. మీరు వేసుకున్న పాత్రకి మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్కి అయితే సెన్సిబిలిటీస్ గురించి అడగొచ్చు, కానీ ఆయన్ని ఇప్పుడు దాకా అలాంటి క్యారెక్టర్లో మేము చూడలేదు. 100% ఆ థాట్ కూడా మాకు లేదు. మీకు ఫస్ట్ టైం నెరేట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ పాయింట్ అండి? నేను ఒక అద్భుతం ఏంటంటే రితేష్ రాణా నన్ను హ్యాపీ బర్త్డేతో ఓ మలుపు తిప్పారు, తర్వాత మత్తు వదలరాతోటి ఇంకొక మలుపు. అవన్నీ ఆ గెటప్స్ని ఇలా ఇవ్వటం అనేది గొప్ప సాహసం. అంటే ఒక డైరెక్టరు నా స్థాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్కి ఇలా ఊహించి ఒక డిఫరెంట్గా ఆయన్ని ఒక చిన్న మలుపు, అంటే ఈ మలుపు తర్వాత ఇది ఒక గెలుపు. ఆ గెలుపు అంటే ఏంటంటే డిఫరెంట్ గెటప్స్లో నాకు అవకాశాలు రావడానికి ఇది ఒక గొప్ప ఫౌండేషన్. అది ఒక డైరెక్టర్గా ఆయన కన్సీవ్ చేసి దాని పేరు నూర్జహాన్ అని పెట్టి, అసలు దాంట్లో అదే ప్రత్యేకం కామెడీ క్యారెక్టర్ రాకుండా 1 ఆఫ్ ది క్యారెక్టర్స్గా దాన్ని మలచడం అనేది ఈజ్ నోన్ ఫర్ హిజ్ స్క్రీన్ ప్లే, మీకు తెలుసు. అట్లాగే ఇచ్చిన, అలాగే మా చెర్రీ గారికి మా హోమ్ ప్రొడక్షన్ లాంటిది వీళ్ళందరూ అభిమానంతో ఒకసారి మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్, ఏ న్యూ టర్నింగ్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక మా సత్య ఇక్కడ ఇలాగే ఉండొచ్చు, కానీ అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారుగా రెస్పాన్స్. కమెడియన్గా అతనికి ఉండేటువంటి ఏదైతే ఒక ఫౌండేషన్ ఉందో అది ఇవాళ హీరోగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. అండ్ ఐ చాలా 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 మా చెర్రీ గారికి, రితేష్ గారికి ప్రత్యేకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ ది క్వశ్చన్, బికాస్ దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ మీ టు టెల్ అబౌట్ ది చేంజ్ ఇన్ మై కెరియర్. సార్ సుదర్శన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సార్ మీరు ఈ విషయంలో, ఎందుకంటే మీరు ఈ మూవీలో రోప్ షాట్స్ అండ్ స్టంట్స్ కూడా చేశారు. హ్యాట్స్ ఆఫ్. మే ఫస్ట్ ఎస్. చెర్రీ గారు, మీరు అంటే మీ ప్రొడక్షన్లో మీ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బిగ్ కాంబినేషన్స్ చేస్తున్నారు.
బట్ ఎందుకో ఈ సినిమా విషయంలో ఒక సాటిస్ఫాక్షన్ మీ ఫేస్లోనే కనిపిస్తుంది. అంటే తక్కువ టైంలో అనుకున్న టైంలో చేయగలిగాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. ఏంటి అంటే ప్రతి సినిమాకి అది అవ్వట్లేదా, ఈ సినిమాకి అయిందా ఏంటిది? అంటే ప్రతి సినిమా ఒకటేలాగా ఉండదు కదండి, వేరే వేరేగా ఉంటాయి కదా. సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది, స్పాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సినిమా వరకు వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ దిస్ మూవీ, మై క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిలో కూడా హీ హెస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, వీ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్, వీఆర్ కంటిన్యూయింగ్. హీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉందండి. ఇంత ఫాస్ట్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఏమైనా చెప్పాలనుకున్నారా ఫైనల్గా మీరు? చెప్పండి ఒకసారి. ఓ కిషోర్ గారు ఏదో ఒక్క నిమిషం అండి. సమంత గారు శుభం. శుభం. ఓకే.